వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుష్ప్రచారాలు నమ్మద్దు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్. డ్రగ్స్ వాడుతూ టీడీపీ ఏలూరు ఎంపీ పట్టుబడటం సిగ్గుచేటు. కేటీఆర్ ఆదరణను చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు. రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంది. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు. మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మాటలు మాకు రావా? మేము అనలేమా? ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలు ఆడుతున్నారు, ఏ బిల్డింగ్లలో పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లుంటే దానిపైన చర్చ చేయండి. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఐచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు? దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అని చెప్పని. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని. ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కన్ఫ్యూజ్ యూ డూ దేర్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక, ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక, కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి, పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు! ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండొద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా? ఏ యాక్షన్ లేకపోతే అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన విశాఖపట్నం పోర్టుకి కంటైనర్లలో డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. చూసాం, మనందరం పేపర్లో చూసి ఆశ్చర్యపోయాం. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో, డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. టీమ్ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సురేష్, శాలిని, శ్రీకాంత్, అదేవిధంగా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కూడా చాలా సందర్భాలలో చేసింది. ఈరోజు మనందరికీ తెలుసు, బ్లడ్ వలన చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్లో కూడా బ్లడ్ దొరకక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తాం. ఒక ప్రాణం విలువ, బ్లడ్తోని ఆ ప్రాణము కాపాడే వాళ్ళు కూడా అయినటువంటి సందర్భాలను చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక మంచి కార్యక్రమానికి మరి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, కమిటీ కూడా 83 మంది ఉన్నారని చెప్పారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఏంటంటే మానవ సమాజంలో రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. మీకు హాస్పిటల్స్లలో చూస్తే కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా ఆ రోజు మరి తీసుకున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంజెక్షన్స్, ఆ హరీబరిగా తొందరపాటుతోని ఏది పడితే అది తీసుకోవడం మూలాన జరిగే దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు రియాలిటీగా చూస్తున్నాం. చాలా మంది చనిపోయినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. బట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా వలన మరి లాక్డౌన్ జరగడం, రెండోది హెల్త్ కేర్ లేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు, ఇవన్నీ చూస్తున్నాం. బట్ బ్లడ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.